తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేని కొందరు పేటీఎం కుక్కలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే పేటీఎం కుక్కలు ఎట్లా ఉంటాయంటే బాలకృష్ణ బొమ్మ, లోకేష్ బొమ్మ, చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకొని జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నాగబాబుకి ఎట్లా ఇస్తారు మీరు? బాలకృష్ణ అంటే నాకు తెలియదన్న నాగబాబుకి ఎలా ఇస్తారు మీరు అని అంటే కేవలం తెలుగుదేశం వాళ్ళే ఇవన్నీ పెడుతున్నారని ఒక భ్రమ రావడానికి అలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలా చేస్తే పర్వాలేదు. నేను వాటికి సమాధానం చెప్తాను ఇప్పుడు. అదే కాకుండా తెలుగుదేశం ముసుగులో కాకుండా తెలుగుదేశం వాళ్ళే మాత్రం కూడా ఇలాగే మాట్లాడితే మాత్రం వైసీపీ కోరుకున్న కూటమి విచ్ఛిన్నం జరగవచ్చు. ఇది గమనించాలి. తెలుగుదేశం వాళ్ళు గమనించాలి. అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అసలు అడుగుతున్నాను అసలు నేను. సరే వైసీపీ పేటీఎం కుక్కలే తెలుగుదేశం ముసుగులో పెట్టారు అనుకుందాం. వాళ్ళు కూడా ఇదే సమాధానం ఏం చెప్పారు ఒకటి సోషల్ మీడియాలో బాలకృష్ణ అంటే తెలియని నాగబాబుకి ఎలా ఇస్తారు మీరు అని ఒకటి ఫస్ట్ ప్రశ్న. అసలు బాలకృష్ణ అనే వ్యక్తి విలేకరులు పవన్ కళ్యాణ్ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదని అన్నాడు. మరి నాగబాబు గారి కోపం రాదా? పవన్ కళ్యాణ్ తెలియకపోవడం ఏంటి? 2014లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ లేకపోతే ఆఫీస్కి వచ్చి బతిమాలి బామాలి పొత్తు సపోర్ట్ తీసుకున్నాడో లేదా? చంద్రబాబు నాయుడు తీసుకున్న తర్వాత ఎన్నికలకు వెళ్ళింది, అప్పటికి గెలిచాడు. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేదా? ఒక్క సీటు కూడా తీసుకోకుండా ఏం ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా సేవ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోయి బాలకృష్ణ అట్లా అన్నాడని నాగబాబు గారు కోపం వచ్చి ఏదో ఇంకో సందర్భంలో బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నాడు. అది నేను ఎందుకు చెప్తున్నా, కంపేర్ చేస్తే కొంతమంది తెలియదు దీనికి మర్చిపోతారు. అంటే వాళ్ళు లేవనెత్తిన సోషల్ మీడియా ఒక ప్రశ్న ఇది. రెండోది, నాగబాబు మళ్ళా కాపులకి ఇస్తాడు జనసేన పార్టీ వాళ్ళు, ఇది కాపుల పార్టీ కాదా అని ఒకడు. ఏమండి, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 పోస్టులు ఉంటే 99 రెడ్లకి ఇచ్చాడు కదా. అలాగే ఇక్కడ ఎవరు ఇవ్వలేదు కదా. అన్ని కులాలకు ఇస్తారు, అన్ని వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటుంది. కాకపోతే నాగబాబు గారు అనే వ్యక్తి జనసేన పార్టీకి 10 సంవత్సరాల నుండి ఎనలేని సేవలు చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఆయన సేవలకు అనుగుణంగా అనకాపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నాడు. ఆ విధంగా ఆయన అడుగులు వేశాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొనతాల రామకృష్ణ గారికి ఆ అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వలన ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ అది కూడా భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి బలవంతంగా పొత్తులో భాగంగా చేసినందుకు వాళ్ళకి అడిగిన సీట్లు ఇవ్వాలి. అందులో భాగంగా అక్కడ సీఎం రమేష్కి త్యాగం చేశాడు భారతీయ జనతా పార్టీకి. అప్పుడు నాగబాబు గారు కూడా చెప్పాడు, నా తమ్ముడు ఏం చెప్తే చేస్తాను. తమ్ముడు ఆయన లీడర్ అంటాడు. నా లీడరు ఏం చెప్తే అది అనుసరిస్తాను, నా లీడర్ ఏం చెప్తే చేస్తానని చెప్పాడు నాగబాబు గారు ఆ రోజున. ఆ ప్రకారంగా ఆయన కట్టుబడి జనసేన పార్టీకి అహర్నిశలు కష్టపడ్డాడు. పర్టికులర్గా పిఠాపురం నియోజకవర్గంలో రాత్రి పగలు ఆయన భార్య, తర్వాత వరుణ్ తేజ్ వచ్చాడు, రామ్ చరణ్ వచ్చాడు, నిహారిక వచ్చింది, అల్లు అరవింద్ వచ్చాడు, చిరంజీవి గారి భార్య సురేఖ్ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి జబర్దస్త్ టీమ్ హైపరాది కావచ్చు, చాలామంది వచ్చి అందరూ వచ్చి వాలంటీర్గా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో కష్టపడ్డారు. ఎందుకు కష్టపడ్డారంటే నిన్న మీకు వీడియో చేసి చెప్పాను. ఆయన హత్యా ప్రయత్నం అప్పుడు ఆ వీడియోలో చెప్పాను నేను క్లియర్గా. ఎందుకంటే ఇటువంటి నీతిమంతుడు న్యాయంగా పనిచేసేవాడు, ప్రజల్ని హక్కును చేర్చుకున్నాడు, ప్రజలని నా కన్న బిడ్డలను చూసుకునే గొప్ప నాయకుడు ఈ తరానికి దొరకడు. ఒకవేళ ఆయన పొరపాటున అసెంబ్లీకి అడుగు పెడితే ఆయన పరిపాలన చూడాల్సి వస్తుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూస్తే ఇక మన ముఖం ఎవరు చూడరని ఈ దొంగ లుచ్చ పార్టీలందరూ అన్ని నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓడించాలని ప్రయత్నించారు. అందుకనే నాగబాబు గారు వారి మిసెస్ ఎంతో కష్టపడ్డారండి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం. చాలామంది ఇన్ఛార్జీలు ఉన్నారు, చాలామంది నటులు వచ్చారు, నటీమణులు వచ్చారు,
అందరూ వచ్చి చక్కగా ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే పిఠాపురం వాస్తవులకి ఒక్కసారి నేను నమస్కారం పెడతాను. ఎందుకంటే గొప్పవాళ్ళండి వాళ్ళు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రకటించగానే మేము గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ మావాడని ధైర్యం చెప్పారు. అదే మాట కట్టుబడి ఎన్ని ప్రలోభాలు, కిలో బంగారం ఇచ్చారండి. ఇంటికి కిలో బంగారం ఇచ్చారండి పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటేయడం కోసం. ఇది వాస్తవం అండి ఇది. నేను చెప్తున్నాగా, వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆయన ఓడించాలని. ఎందుకంటే ఆయన గెలవకూడదని. అంత కష్టపడ్డ నాగేంద్ర బాబు గారికి నాగబాబు గారికి రాజ్యసభ మెంబర్ ఇద్దామని అనుకున్నాడు. అది కానీ ఇక్కడ రాజ్యసభ మెంబర్లో కూడా కొన్ని పరిస్థితులను కృష్ణయ్యకి ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ అడగడం వలన ఈయన త్యాగం చేశాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ ఎప్పుడు త్యాగాలు చేస్తుంది అది అని చెప్పి, ఆ త్యాగానికి ప్రతిఫలంగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన ఓకే అన్నాడు. అందుకే నిన్న ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఇది వాస్తవం. అంత కష్టపడిన వాళ్ళకి ఫలం ఉండాలిగా. పనిచేసిన వాళ్ళకి ఒడ్డును కూర్చుని తెలుగుదేశం ముసుగులో పేటీఎం కుక్కలన్నీ ఆ పాతని తవ్వుతూ మాట్లాడడం సభ్యత కాదు, సమాజం ఒప్పుకో. మీరు ఈ ఏడుపులు మానేయండి. మీ యొక్క పేటీఎం కుక్కలారా, మీ ప్రయత్నాలన్నీ మానుకోండి. మనం విజయసాయి అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇచ్చేసి అంటే జనసంఘ ఓహో అని వెళ్ళిపోతారు, వెళ్ళరట్లా. ఆ రోజులు పోయినాయి. పవన్ కళ్యాణ్ గారు అందరూ జన సైనికులు వీరమహిళ బ్రెయిన్ వాష్ చక్కగా చేశారు. చక్కగా నడుచుకుంటారు, చక్కగా పనిచేస్తారు. అందులో సందేహం లేదు. మీ యొక్క తుచ్చమైన నీచమైన పోస్టులు పెట్టి మీడియాలో చేసే దిక్కుమాలిన వాటికి స్పందించరు. కానీ ఒక్కడు మాత్రం గుర్తుంచుకోండి, పేటీఎం కుక్కలారా, మీకు త్వరలోనే తీవ్ర నష్టం జరగబోతుంది, తెలుసుకోండి. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, ఒకవేళ కొంతమంది పేటీఎం కుక్కలు తెలుగుదేశం ముసుగులో ఇటువంటి పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కూటమి పార్టీకి ఏమి నష్టం లేదు. కానీ నిజంగానే సహజం అండి ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలామందికి ఇప్పుడే కాదు, 2014 కూడా నుంచి కూడా వాళ్ళకు ఉంది. పవన్ కళ్యాణ్ పొత్తేందుకు మనకి ఒంటరిగా పోరాటం చేద్దాం, ఒంటరిగా మనం గెలుస్తామని చాలా ధీమాతో ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళందరూ, అటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఇవన్నీ పెట్టిస్తున్నారనేది ఒక సందేహం ఉంది జన సైనికుల్లో కానీ ప్రజల్లో కానీ. ప్రజలకి సందేహం వచ్చిందంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వారు ఆలోచించాలి. ఒకవేళ నిజంగా తెలుగుదేశం వారే పెడితే మాత్రం ప్రజలు అనుకుంటున్నారు ఏమనంటే, ప్రజలు ఈ విషయాలని నిశ్చితంగా గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారని తెలుసుకోవాలి. ప్రజలు ఏమంటున్నారంటే, తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఇలాగే చేస్తే వారికి 2019లో పట్టిన గతి పడుతుందని క్లియర్గా ప్రజలు చెప్తున్నారు. ఇది తెలుసుకోమని నేను తెలుగుదేశం వాళ్ళకి విన్నవిస్తున్నాను. మనం కలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రానికి అభివృద్ధికి ఆయన పునాదులు వేసి ముందుకు తీసుకెళ్తారు, వారి అవసరం రాష్ట్రానికి ఉందని పదే చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే మీకు మంచిది, రాష్ట్ర ప్రజలకు మంచిది, జనసేన పార్టీకి మంచిది. కాదు కూడదంటే మీ ఇష్టం తెలుగుదేశం నాయకులారా. కనుక మీరు జాగ్రత్త వహించి మంచిగా ఉంటే మంచిది, లేకపోతే తెలుగుదేశం నాయకుల తస్మాత్ జాగ్రత్త. నాగబాబు గారికి ఇచ్చినందుకు నేను చాలా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ఖచ్చితంగా మరొక పవన్ కళ్యాణ్ గారి లాగా పనిచేస్తారు, అందులో సందేహం లేదని మీకు అందరికీ వినవేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.